హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్టరీ వెంకటేష్ బర్త్డే స్పెషల్ ఫోకస్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్నారు. అభినయంతోనూ ఆకట్టుకుంటూ సాగుతున్నారు. అభిమానుల మదిని గెలుచుకున్నారు. నటనతో నందివర్ధనాలు పూయించిన వెంకటేష్ 6 పదులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ కు విషెస్ చెప్తూ ఆయన నటన వైభవాన్ని మననం చేసుకుందాం. వి ఫర్ విక్టరీ అనే మాటను నిజం చేసిన హీరో మా వెంకటేష్. నాకు ప్రియమైన శిష్యుడు. అతను ఏ వయసు పాత్రకైనా సూట్ అవుతాడు. అతని వయసుతో పని లేదు. కనుక ఈ సందర్భంగా మా ప్రియ శిష్యుడు విక్టరీ వెంకటేష్కి నా శుభాకాంక్షలు. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేసి తన పేరుని సార్థకం చేసుకుంటాడని ఆశిస్తున్నాను. నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజున వెంకటేష్ బాబు షష్ఠ్యబ్ది సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి ఈ ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాను మీకు, ఆయన మా కలంపుత్రుడు అని. ఎందుకంటే ఆయన మా కలంతోనే వెండి తెర మీదకి మొట్టమొదటిసారిగా కలియుగ పాండవులు చిత్రం ద్వారా వచ్చాడు. కాబట్టి ఆయన మాకెప్పుడు రామానాయుడు గారు మా గాడ్ ఫాదర్ అనుకుంటే, వెంకటేష్ బాబు మా కలంపుత్రుడని ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికీ. ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినాయి, నిండుతున్నాయి అంటే ఆ నమ్మబుద్ధి కావట్లేదండి. ఇంకా ఆ కలియుగ పాండవులు చేసినప్పుడు అనుభవాలు 4-5 ఏళ్ల క్రితం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. వెంకటేష్ బాబు బర్త్డే అనగానే అందుట్లో స్పెషల్ బర్త్డే ఇది. 60 సంవత్సరాలు అయింది. చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్డే మా వెంకటేష్ బాబుకి. ఇంకా వెంకటేష్ బాబు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అప్పుడే మీకు 60 years అంటే నమ్మలేకపోతున్నాను. మీరు ఇలాగే ఇంకా నిండు నూరేళ్ళు మంచి హ్యాపీగా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి. ఈరోజు మనందరి అభిమాన కథానాయకుడు శ్రీ విక్టరీ వెంకటేష్ గారు 60 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ వెంకీ, హ్యాపీ బర్త్డే. Welcome to the 60s club. We've been waiting for you to join the club for a long time. So welcome. Happy birthday again. Happy birthday Venkatesh garu. I think this is the best birthday అని అనుకుంటున్నాను. బికాజ్ ఇది మీ షష్ఠి పూర్తి 60th బర్త్డే అండ్ చాలా చాలా స్పెషల్ ఇది. అండ్ నాకైతే నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు. దిస్ ఈజ్ యువర్ 60th బర్త్డే అంటే. ఇంకా బికాజ్ యు ఆర్ స్టిల్ యంగ్ అండ్ చామ్. బట్ 60th బర్త్డే అని ఒప్పుకొని తీరాలి. కాబట్టి ఐ విష్ యూ వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారు. అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బర్త్డేస్ స్పెషల్ కాదని ఉండేది కాదు. అసలు బర్త్డే పార్టీలు చేయటం కానీ కేకులు కట్ చేయటం అసలు అలవాట్లేదు. నాన్న చిన్నప్పుడు అనేవాళ్ళు ప్రతిరోజు మంచి రోజురా మనకి, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ బర్త్డే, దానికి ఒక స్పెషాలిటీ, దానికి ఒక ఈవెంట్ అనేది లేదు. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చినాకే వీళ్ళే బర్త్డే కేకులు కోయటం తప్ప నాకు తెలిసి ఫస్ట్ 35-40 years అసలు నేను ఎప్పుడు బర్త్డే కేక్ కూడా కట్ చేయలేదు. వెంకటేష్ కూడా అలానే. మనం ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చి దీన్ని ఎక్కువ పెద్దది చేసేసాం. కానీ ప్రతిరోజు హ్యాపీ డే, మన బర్త్డే లాంటి ఒక మంచి రోజు అనుకుని బతకటం ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ దట్స్ వాట్ వెంకటేష్ బిలీవ్స్ ఇన్. అండ్ ఈవెన్ ఐ థింక్ దట్స్ ద వే వీ షుడ్ లివ్. వెంకటేష్ హీరోగా మొదటిసారి తెరపై వెలిగింది కలియుగ పాండవులు చిత్రంతోనే. అయితే
వారి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగోలో తన అన్న సురేష్తో కలిసి ఎన్నో ఏళ్లుగా కనిపిస్తూనే ఉన్నాడు. ఆ లోగోలో వెంకటేష్ బాలుడు. ఇక బాల నటునిగాను వెంకటేష్ ప్రేమ్ నగర్ లో చిన్నప్పటి సత్యనారాయణగా నటించారు. సురేష్ సంస్థను ఎన్టీఆర్, రాముడు భీముడు నిలబెడితే ఏఎన్ఆర్ ప్రేమ్ నగర్ ఆ బ్యానర్ కు మరింత బలం చేకూర్చింది. అందులోనే వెంకీ బాలనటునిగా తలుక్కుమన్నారు. కృషి, దీక్ష, పట్టుదలకు మారుపేరుగా నిలిచారు వెంకటేష్ తండ్రి డి రామానాయుడు గారు. ఆయన నెలకొల్పిన సురేష్ ప్రొడక్షన్స్ ఎందరో సినీ జీవులకు నీడనిచ్చింది. పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేసిన ఘనత రామానాయుడుది. ఆయనకు సైతం ఒకానొక దశలో హీరోల కొరత ఏర్పడింది. సరిగ్గా అప్పుడే హీరో కృష్ణ సలహా మేరకు తన చిన్న కొడుకు వెంకటేష్ ను హీరోని చేశారు నాయుడు. చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన వెంకటేష్ కు సైతం నటన పట్ల ఆసక్తి ఉండటంతో తండ్రి సూచన మేరకు కలియుగ పాండవులతో తెరంగేట్రం చేశారు. తొలి చిత్రంలోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు వెంకటేష్. అలా సురేష్ సంస్థకు ఓ సొంత హీరో దొరికాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన కలియుగ పాండవులు మంచి విజయం సాధించింది. పరుచూరి బ్రదర్స్ రచనతో ఈ చిత్రం ఊపిరిపోసుకుంది. అంటే మీకు ధైర్యం ఉంటే వెంకటేష్ బాబుని హీరోగా చేయండి, మేము కథ రాస్తామా. పక్కన రాజేంద్రరావు ఉన్నాడు. 100 రోజుల సినిమా రాస్తానని మాట ఇవ్వండి, నేను డైరెక్ట్గా నేను ఛాలెంజ్ నేను తీస్తాను అని ఆయన మాట ఇస్తున్నామండి అన్నాం అన్నయ్య. అది కలియుగ పాండవుల సృష్టికి కారణం. వెంకటేష్ బాబు అనగానే నాకు గుర్తొచ్చేది కలియుగ పాండవులు, మా రామానాయుడు గారు అబ్బాయి, మా గురువుగారు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో చేసిన కలియుగ పాండవులు. నేను కూడా ఉన్నాను. నా సినిమా కూడా కరెక్ట్గా ప్రతిధ్వని కూడా అప్పుడే స్టార్ట్ అయింది. వెంకటేష్ బాబు కలియుగ పాండవులు కూడా అప్పుడే స్టార్ట్ అయింది. కలియుగ పాండవులు కూడా సూపర్ హిట్ సినిమా, 100 డేస్ సినిమా. వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా అయినా సరే మంచి పేరు వచ్చిన సినిమా. కలియుగ పాండవులు బాగా గుర్తొస్తుంది నాకు. వెంకటేష్ తొలి కథానాయిక ఖుష్బూ. ఆ తర్వాత ఎందరూ ఆయనతో జోడీ కట్టినా వెంకీ కెరీర్ లో ఖుష్బూ ఓ ప్రత్యేక స్థానం ఆక్రమించుకున్నారు. కలియుగ పాండవులలో వెంకటేష్ తో జోడీ కట్టిన ఖుష్బూ అప్పటి నుంచి ఆయనతో ఓ గుడ్ ఫ్రెండ్ లా కొనసాగుతూనే ఉన్నారు. వెంకటేష్ కు 60 ఏళ్లు పూర్తయ్యాయి అంటే అది కేవలం ఆయన వయసు నంబర్ మాత్రమే అంటున్నారు ఖుష్బూ. Happy birthday, Venky. Can't believe that you're 60. I'm not going to count the numbers, but I don't know what to say. It feels great. You bring so much of joy and happiness in my life. I feel so proud of you. I have known you for over 3 decades now. But, you know, these 34 years of our life as friends, I think the best part is it seems that it was only yesterday when we started out together. వెంకటేష్ ఆరంభంలోనే తన పర్సనాలిటీకి అనువైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు దరిచేరలేదు. సరిగ్గా అదే సమయంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బ్రహ్మపుత్రుడితో మంచి విజయం సాధించారు వెంకీ. ఆయనకు నటునిగాను మంచి మార్కులు సంపాదించి పెట్టిందా చిత్రం. ఎప్పుడూ విలక్షణమైన పాత్రలో కల్పించాలని తపించే వెంకటేష్ లోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం ప్రేమ. ఈ సినిమాతోనే వెంకటేష్ తొలిసారి ఉత్తమ నటునిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఒక వ్యక్తిగా, హీరోగా, హ్యూమన్ బీయింగ్గా హీజ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఏ చిత్రాన్నైనా అంగీకరించబోయే ముందు అందులో స్టోరీలో తన క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ని చాలా వండర్ఫుల్గా, ఇంటలెక్చువల్గా జడ్జ్ చేస్తారు ఆయన. అంతేకాదు సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్కి పెద్దపీట వేస్తూ దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు. ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం ఏంటంటే కథలో తన పాత్ర తక్కువైనప్పటికీ ఆ కథ నచ్చితే మల్టీ స్టారర్స్ చేయటానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఆ కారణంగానే తను నటించిన చిత్రాల్లో అధిక శాతం బ్లాక్ బస్టర్స్గా మీ ఆదరాభిమానాలు పొందాయి. తెలుసో తెలియకో మా నాన్న ఇద్దరిని బ్యానర్ మీద నిలబెట్టారు. మా 1964లోనో 63లో వెళ్ళి నిలబడ్డాం. ఎస్పీ అని ఒకరు స్టార్ అయ్యారు, ఒకరు ప్రొడ్యూసర్ అయ్యారు. జర్నీ హ్యాస్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్, బట్ ప్రిడామినెంట్లీ బాగా అప్సే ఉండిని. అండ్ దానికన్నా యూ క్యాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్. అంటే జరిగిపోతాయి, ఏది జరగాలో అదే జరుగుతుంది. వీ రియలైజ్ దట్ మనకి ఇదేదో కావాలని పెద్ద ట్రై చేసి కాదు, మనం కష్టపడాలా, మనం కృషి చేయాలా, కానీ జరుగుతూ ఉంటాయి. ఇట్స్ టైమ్ ఆర్ డెస్టినీ విల్ టేక్ అస్ వేర్ వీ హ్యావ్ టు గో. మనకు రాసి ఉంటే అది వస్తుంది. సో బీ హ్యాపీ విత్ వాట్ యూ గెట్, డోంట్ బీ డిసప్పాయింటెడ్ విత్ వాట్ యూ డోంట్ గెట్ అని బతికేస్తున్నాను. వెంకటేష్ కెరియర్ లో ఎన్నెన్నో విజయాలు, కొన్నిసార్లు పరాజయాలు పలకరించాయి.
అయితే ఏనాడు ఆయన విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంగిపోలేదు. తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ తీరే ఆయనను అందరిలోనూ వేరుగా నిలిపింది. వెంకటేష్ కెరీర్లో బిగ్ హిట్ గా నిలిచిన తొలి చిత్రం బొబ్బిలి రాజా. 1990లో జనం ముందు నిలిచిన ఈ చిత్రంతోనే వెంకటేష్ అన్న సురేష్ బాబు నిర్మాతగా తొలి అడుగు వేశారు. బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన బొబ్బిలి రాజా అనూహ్య విజయం సాధించింది. హైదరాబాద్ లో ఏకంగా 200 రోజు ఒకే థియేటర్లో ప్రదర్శితమై అప్పట్లో చరిత్ర సృష్టించింది. ఈ సినిమాతోనే దివ్య భారతి తెలుగునాట తొలిసారి తళుక్కుమంది. ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది రక్తతిలకం. నా ఫస్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్లో ప్రతిధ్వని, ఇన్సాఫ్ కి ఆవాజ్. మూడో సినిమా రక్తతిలకం. రక్తతిలకం కూడా 100 days ఆడింది. మంచి సబ్జెక్టు, ఫ్యామిలీ డ్రామా, మంచి మాస్ మూవీ. చాలా బాగా చేశాడు వెంకటేష్ బాబు. 100 days ఆడింది. అలాగే ఒక 2 years గ్యాప్తో బొబ్బిలి రాజా వచ్చింది. బొబ్బిలి రాజా అంటే నా కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీ అయింది. బొబ్బిలి రాజా కూడా సూపర్ హిట్. మంచి సాంగ్స్, ఇళయరాజా గారి మ్యూజిక్, చాలా మంచి సాంగ్స్. దివ్య భారతి ఫస్ట్ మూవీ. ఎక్కువ ఫారెస్ట్లో కూడా షూటింగ్ చేసాం. బొబ్బిలి రాజా అనేది నాకు ఒక బాగా మెమరబుల్ మూవీ. చాలా పెద్ద హిట్ సినిమా. అందరూ బాగా అప్రిషియేట్ చేసిన సినిమా. నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా బొబ్బిలి రాజా. నేను వెంకటేష్ కెరియర్తో పాటు నా కెరియర్ కూడా దగ్గర ప్యారలల్గా నడిచినాయి. అంటే ఐ కుడ్ సీ అ గ్రోత్ ఇన్ హిజ్ హోల్ యాక్టింగ్ కెరియర్. అంటే మేము ఫస్ట్ కలియుగ పాండవులు చేసినప్పుడు ఎట్లో గట్ల స్టార్ అని ప్రూవ్ చేయాలని చెప్పి రకరకాల స్టంట్లు, రకరకాల డైలాగులు, రకరకాల గెటప్లన్నీ ఇచ్చి రాఘవేంద్ర గారు అలా ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కొన్ని సినిమాల తర్వాత నేను పక్కన వినేవాడిని, వెంకటేష్ దీనికి పనికిరాడు, కామెడీకి పనికిరాడని. బ్రహ్మరుద్రుల్లో చేస్తుంటే ఎవరో చెప్పారు అన్నీ బాగానే చేస్తున్నాడు కానీ ఇతను కామెడీ రాదండి అని. తర్వాత చంటి చేస్తున్నప్పుడు ఇతను ఇలాంటి సినిమాలు చేయకూడదని, సుందరకాండ చేస్తున్నప్పుడు ఇతను ఇలాంటివి చేయకూడదని. సో హీ న్యూ, తనకు తెలుసు తను ఏం చేయగలడు అనేది. తను రైట్ స్టోరీస్ని చూస్ చేసుకోగలిగాడు, ధైర్యంగా చేయగలిగాడు. అండ్ హీఈస్ ఆల్వేస్ డన్ బెటర్ దెన్ వాట్ జనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తను బెటర్గా చేశారు. ఇండస్ట్రీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తను బెటర్గా చేశాడు. అండ్ ఈస్ బికమ్ అ వెరీ వెల్ రౌండెడ్ యాక్టర్, వెరీ సాటిస్ఫైడ్ హ్యూమన్ బీయింగ్. బొబ్బిలి రాజు అంటే బాగా గుర్తొచ్చేది నాకు బల్పం బట్టి బామ బళ్ళో సాంగ్. అదొక ఎక్స్ట్రాడినరీ సాంగ్. ఇళయరాజా గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే బాగా గుర్తు ఉండేది ఎక్కువ ఫారెస్ట్లో షూటింగ్ చేసాం. ఏనుగులతో, పులులు, పాములు, అలాగే ట్రైన్ ఎపిసోడు. అట్లా మెమరబుల్ అంటే బాగా యానిమేషన్ సాంగ్ చేసాం, కన్యాకుమారి. అది బాగా అప్పట్లో ఫస్ట్ టైం యానిమేషన్ సాంగ్ చేయటం. అది ఆ సాంగ్ సూపర్ హిట్ అయింది. మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే బల్పం బట్టి బామబళ్ళు సాంగు. వెంకటేష్ తాను ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయాలని తప్పిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. ఒక్కసారి పాత్రలోకి ఎంటర్ అయిన తర్వాత వెంకటేష్ బిహేవియర్ లో ఆ పాత్రే కనిపిస్తుంది. అంత అంకిత భావంతో పనిచేస్తారు వెంకటేష్. ఇక క్లైమాక్స్ ట్రైన్ మీద షూటింగ్ చేసాం. ఒక ట్రైన్ మీద షూటింగ్ చేస్తా క్లైమాక్స్లో మళ్ళీ ఒక కంపార్ట్మెంట్లో పడతారు. ఆ కంపార్ట్మెంట్లో పడ్డప్పుడు వెంకటేష్ బాబు ఒక 100 పాములు ఉన్న కంపార్ట్మెంట్లో పడతాడు. చాలా ధైర్యంగా, ఎక్కడ అసలు మామూలు ఒక పామును చూస్తేనే మనకి చిన్న కంగారు పుట్టుద్ది, గగుర్పాటు కలుగుతుంది. అలాంటిది వెంకటేష్ బాబు 100 పాములైనా సరే ఏమీ భయపడకుండా, నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, ఒక పాము అయితే మరీ ఇట్లా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇట్లా వెళ్తూ ఉంటుంది. అయినా సరే ఆ షాట్ కంప్లీట్ అయ్యే వరకు ఏమీ కంగారు పడకుండా, ఏమీ అసలు డిస్టర్బ్ అవ్వకుండా అంత అలా కూర్చోవటం అనేది నాకు వెంకటేష్ బాబులో ఉన్న డెడికేషన్ ఒక హీరోగా నాకు చాలా స్పెషల్గా అనిపించింది. అట్లాంటి డెడికేటెడ్ హీరో మా వెంకటేష్ బాబు. నాకు వెంకటేష్ బాబుతో ఉన్న సహచర్యంలో తన గురించి నాకు అనిపించిన కొన్ని విషయాలు చెప్తాను. హీఈస్ ఎ స్టూడెంట్. ఈ సినిమా అనే బడిలో ఓ నిత్య విద్యార్థి. షూటింగ్కి వచ్చే వెంకటేష్ బాబుని చూస్తే మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ పర్ఫెక్ట్గా చేసుకుని క్లాస్కి వచ్చే విద్యార్థులకు కనపడతాడు.
You're an amazing guy, Venki. What can I say? You have a good heart. You have a great soul. I will, of course, always be thankful to you and Suresh and Naidu Garu for giving me a break in my career and my life with Preminchukunnamra. I know what you did for me. You were such a huge support through the shoot of Preminchukunnamra and through the post-production. So, thanks a lot, Venks. And మన ఇద్దరం కలిసి 2 సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాం. Hopefully a hat-trick will be coming up soon, but that's for another time. What can I say about you? I mean, there are very few gems in the world, Venki, and you're one of those rare ones. Keep shining. Happy birthday again. బొబ్బిలి రాజాగా వెంకటేష్ జనం మదిని గెలిచారు. చిత్రసీమలో అప్పటిదాకా వెంకటేష్ కొన్ని పాత్రలకే పరిమితం అనే పేరుండేది. దానిని పటాపంచలు చేసిన చిత్రం బొబ్బిలి రాజా. ఆ సినిమా వెంకటేష్ కు తొలి సూపర్ డూపర్ హిట్ ను అందివ్వడమే కాదు, ఆయన అన్న సురేష్ బాబును నిర్మాతగా నిలిపింది. బాగా కన్సర్న్. అతను ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత యాక్టర్. అంటే ప్రొడ్యూసర్కి ఇబ్బంది జరగకూడదు, షూటింగ్ తొందరగా జరగాల, టైం వేస్ట్ అవ్వకూడదు. ప్రొడ్యూసర్ల కన్నా తనకి ఎక్కువ ప్యానిక్, టైం వేస్ట్ అవుతున్నా, లేకపోతే సెట్ ప్రాపర్టీలు రెడీ కాలేదు, లేకపోతే ఆర్టిస్టులు లేట్గా వచ్చారా లేదా అనేది. దట్స్ బీన్ ఇస్ కాన్స్టెంట్ వరీ. ఎప్పుడు లేట్గా వెళ్ళడు. ఏ లొకేషన్లో అయినా పొద్దున్నే ముందు కూర్చొని ఉంటాడు. వెదర్ ఇట్ ఈస్ ఫారెన్లో షూటింగ్ చేయండి, లేకపోతే ఇక్కడ అవుట్డోర్ పెట్టండి, ఒక టైం అని చెప్తే ఆ టైంకి హీల్ బీ దేర్. సో ఈజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ ద ప్రొడక్షన్. అంటే సినిమా చాలామంది డబ్బులు పెట్టి చేసే ఒక వ్యాపారం. హీరోకి చేస్తారు, నష్టం రావచ్చు, లాభం రావచ్చు ఆ సినిమాలో, కానీ బట్ హీ ఫీల్స్ రెస్పాన్సిబుల్. మనం చేసిన ఒక సినిమా నష్టం రాకూడదు, అందరికి లాభాలే రావాలి. ఫ్యాన్స్ని కూడా అలానే ట్రీట్ చేసేవాడు. వాళ్ళు ఎర్లీ డేస్లో ఫ్యాన్స్ అందరూ స్కూల్ ఎగ్గొట్టుకొని తను షూటింగ్లు చూడటానికి వస్తే, మీరు ఎందుకు వస్తున్నారమ్మా, మీరు రావటం వల్ల మేము బాగా డెవలప్ అయిపోతాం, మాకు మంచి పేర్లు వస్తాయి, కానీ మీకేం వస్తుంది? సి యూ థింక్ అబౌట్ యువర్ కెరియర్ ఫస్ట్. ఆర్ కెరియర్స్ ఆర్ మేడ్. మీరు మా సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి, బట్ మీరు మీ పనులన్నీ వదిలేసేసుకొని మా చుట్టూ తిరిగి మేము మీకు ఏం చేసి పెట్టగలం, ఏదో ఒకరికో ఇద్దరికో హెల్ప్ చేస్తాం కానీ అందరికి చేయలేం కదా. సో ఈజ్ వెరీ కన్సర్న్డ్ దట్ వీ షుడ్ నాట్ మేక్ అవర్ ప్రొఫెషన్ అ సెల్ఫిష్ ప్రొఫెషన్. అది మనం యాక్టరు, మనం నిర్మాతకి సక్సెస్ ఉండాలా, మనతో చేసిన టెక్నీషియన్స్కి ఉండాలా, ఆడియన్స్ ఆల్సో షుడ్ గెట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే ఆర్ వాచింగ్. సో సార్ట్ ఆఫ్ రౌండెడ్ ఆఫ్ కన్సర్న్డ్ పర్సన్. మెయిన్గా మా రామానాయుడు గారు బొబ్బిలి రాజా చేసేటప్పుడు నన్ను, సురేష్ బాబుని, వెంకటేష్ని, పరచూర్ బ్రదర్స్ని సరదాగా ఏడిపిస్తూ ఉండేవాడు. సినిమా అంటే రామానాయుడు గారు సురేష్ బాబు పేరు ఫస్ట్ టైం బొబ్బిలి రాజాకి ప్రొడ్యూసర్గా వేసి, అంతా నువ్వే చూసుకో సురేష్ బాబు అని చెప్పాడు. షూటింగ్ జరిగేటప్పుడు మమ్మల్ని సరదాగా ఆట పట్టిస్తూ బాగా తీయండి సినిమా, అందుట్లో అయ్యయ్యో డైలాగ్ ఉంది, అయ్యో అయ్యో అనే డైలాగు. సినిమా హిట్ అయితే బాగుంటుంది, సినిమా ఏదన్నా తేడా వస్తే అందరూ మిమ్మల్ని అయ్యో 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 సినిమా తీశారని అంటారు, జాగ్రత్తగా తీయండి అని సరదాగా అంటుండేవాడు మమ్మల్ని. అట్లా సినిమా హిట్ అవ్వగానే మమ్మల్ని బాగా ఫస్ట్ అప్రిషియేట్ చేసింది రామానాయుడు గారు. బాగా కష్టపడ్డారు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అన్నట్టు రామానాయుడు గారు మమ్మల్ని, మాకు ఆయన ఇక స్పెషల్. రామానాయుడు గారు అంటే ఒక మేకర్ సినిమా తీయటంలో. అలాంటి ఆయన ఫస్ట్ మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అందుట్లో వెంకటేష్ బాబు, దివ్యభారతి, వాణిశ్రీ గారు, బ్రహ్మానందం గారు, ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, సత్యనారాయణ గారు, అందరూ. ఆ సినిమా హిట్ అవ్వటం, అందుట్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వటం అనేది మా అందరికీ, యూనిట్కి, సురేష్ బాబుకి, పరచూర్ బ్రదర్స్, మా అందరికీ చాలా సంతోషమైన సినిమా అది. చాలా ఆనందపడ్డ సినిమా మా బొబ్బిలి రాజా. వెంకటేష్ బాబు అంటే మా అబ్బాయి, మా రామానాయుడు గారు అబ్బాయి. నాకు బాగా ఇష్టమైన మా రామానాయుడు గారి అబ్బాయి, డెడికేటెడ్ హీరో. వెంకటేష్ బాబు ఆల్రౌండర్. హీరోగా ఎలా ఉంటాడో ప్రొడ్యూసర్ క్షేమం కోరుకునే వ్యక్తి. సినిమా టైం కావాలి, టైంకి స్టార్ట్ చేయాలి, త్వరగా సినిమా కంప్లీట్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు బాగా మిగలాలి అనే యాటిట్యూడ్ ఉన్న హీరో వెంకటేష్ బాబు. అట్లా తను కూడా బాగా టైం అంటే టైంకి వస్తాడు, బాగా కష్టపడతాడు. సినిమా సూపర్ హిట్ అవ్వటానికి అన్ని రకాల కోఆపరేషన్ వెంకటేష్ బాబు నుంచి ఉంటుంది. అంటే వెంకటేష్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, ఆయన ఏ పాత్రలు చేస్తే బాగుంటుందని మీకు వ్యక్తిగతంగా అనిపిస్తుంది?
వెంకటేష్ బాబు నేనే 3 సినిమాలు చేశాను, ఆల్రౌండర్. రక్త తిలకం అనేది కంప్లీట్ మాస్ సినిమా. బొబ్బిలి రాజా అనేది ఎంటర్టైన్మెంట్, లవ్ సీన్స్, డిఫరెంట్ మూవీ. అంటే మాస్ కూడా ఉంటుంది, టోటల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. అలాగే చిన్నరాయుడు అనేది కంప్లీట్ విలేజ్ సినిమా. అలాగే తను చేసింది రాజా, చంటి. మెయిన్గా అందరికీ లేడీస్కి అందరికీ ఇష్టమైన హీరో అయినా సరే మాస్కి ఏ సెంటర్స్ నుంచి బి సెంటర్స్ వరకు అందరినీ మెప్పించే హీరో వెంకటేష్ బాబు. ఆయన పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్సీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి, నాయుడు గారి ఫ్యామిలీ వెంకటేష్ బాబు అనగానే మళ్ళీ చెప్తున్నా, మా నాయుడు గారి అబ్బాయి, మా రాజేశ్వరమ్మ గారి అబ్బాయి, మా సురేష్ బాబు వాళ్ళ తమ్ముడు 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాలు చేయాలి. మా వెంకటేష్ బాబు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సూపర్ హిట్ సినిమాలు చేసే హీరోగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బాబు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. వెంకటేష్ ఎప్పుడూ వైవిధ్యంతో ప్రయాణం సాగించాలనే తపించారు. ఆ తపనలో కె విశ్వనాథ్ దర్శకత్వంలో స్వర్ణకమలంలో నాయక పాత్రలో అలరించారు. ఆ చిత్రంలోని కథ, కథనం జనాన్ని ఆకట్టుకుంది. ఇక ఇందులోని ఇళయరాజా బాణీలు ఈనాటికి మురిపిస్తూనే ఉన్నాయి. వెంకటేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. వెంకటేష్ బాబు గారితో 87 నుంచి నాకు పరిచయం ఉంది. 88లో వారితో విశ్వనాథ్ గారి డైరెక్షన్లో స్వర్ణకమలం మా అప్పారావు నిర్మాతగా, నేను సమర్పకుడిగా ఆ సినిమా తీయడం జరిగింది. అలా వెంకటేష్ బాబు గారితో మా జర్నీ స్టార్ట్ అయింది. విశ్వనాథ్ గారు, వెంకటేష్ బాబు గారు కలిసి ఒక అద్భుతమైన కళాఖండాన్ని, ఆయన చాలా అద్భుతంగా నటించిన సినిమాల్లో ఒకటి స్వర్ణకమలం. అలా మొదలైన వెంకటేష్ బాబు గారితో నా ప్రయాణం. తర్వాత మళ్ళీ సురేష్ బాబు గారు ప్రోత్సాహంతో, సురేష్ బాబు గారి ప్లానింగ్ వలన చంటి తీయటం నాకు సాధ్యపడింది. చంటి తీయటానికి ముఖ్య కారకులు సురేష్ బాబు అయితే దానికి పర్ఫెక్ట్గా సూటబుల్గా ఉండేది వెంకటేష్ అని డిసైడ్ చేసింది సురేష్ బాబు. ఆ రకంగా పినిశెట్టి రవిరాజ దర్శకత్వంలో చంటి సినిమా నేను చేయడం జరిగింది. అది అప్పటికి ఇప్పటికీ ఒక సెన్సేషనల్ హిట్ సినిమాగా నిలబడిపోయింది. చంటి సినిమా అంత అద్భుతమైన విజయం సాధించడానికి వెంకటేష్ గారి నటన, ఆయన ఆ సినిమాలో నటించడం ఒకటే కాదు, సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఆయన ఆ సినిమాని ఎంతో గొప్పగా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుని, మేకప్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎంతో అద్భుతంగా నటించిన సినిమా. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది, ఆల్ టైమ్ రికార్డుగా ఇప్పటికీ నిలిచిపోయింది. దానికి కారణం వెంకటేష్ బాబు గారు. చంటి మా ఇద్దరు కాంబినేషన్లో మొదటి సినిమా, పైగా ఒక ఛాలెంజ్ మాకు. వెంకటేష్ బాబు ఇటువంటి క్యారెక్టర్ ఇంతవరకు వేయలేదు, ఇదే మొదటిసారి. సో తను సెట్లో ఉన్నంతసేపు తను చేసే పెర్ఫార్మెన్స్ మీద, తన డైలాగ్స్ మీద, వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసేవాడు. ఏ చిన్న డౌట్ వచ్చినా వెంటనే ముందు క్లారిఫై చేసుకుని తర్వాతే ముందు ప్రొసీడ్ అయ్యేవాడు. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఆ రోజుల్లో వెంకటేష్ చంటి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వెంకటేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలు బోలెడున్నాయి. సదరు చిత్రాల్లోనూ వెంకీ తనదైన అభినయాన్ని ప్రదర్శించి మెప్పించారు. ఇక నటుడిగా పలు అరుదైన రికార్డులు సాధించారు. వెంకీ నటనకు ప్రేక్షకుల రివార్డులతో పాటు ప్రభుత్వ అవార్డులు లభించాయి. నంది అవార్డుల్లో ఉత్తమ నటునిగా 5 సార్లు నిలిచిన ఏకైక నటుడు వెంకటేష్. ప్రేమ, ధర్మచక్రం, గణేష్, కలిసిందాంరా, ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే చిత్రాలు ఆయన ఇంటి ముందు నంది వర్ధనాలు పోయించాయి. తను ఇంకా నాకు ఫస్ట్ సినిమా యాక్టర్ లాగానే ట్రీట్ చేస్తాను. అంటే నాకు ఎవరైనా అలానే, అంటే ఈ సినిమా నేను తీస్తున్నాను, నేను దీంట్లో డబ్బులు పెట్టాను, నాకు ఈ డైరెక్టరు, ఈ టెక్నీషియన్స్ అందరూ బాగా చేస్తున్నారా లేదా, ఈ యాక్టర్ బాగా యాక్ట్ చేస్తున్నాడా లేదా. సో వెంకటేష్ ఇప్పుడు కూడా అంటాడు, ఏరా నేను ఐ బికమ్ అ బిగ్ యాక్టర్ మ్యాన్ ఆల్రెడీ, ఇంకా నన్ను ఏదో ఫస్ట్ పిక్చర్ హీరోని చూస్తున్నట్టు, ఈ కాస్ట్యూమ్ బాగుందా, ఈ గెటప్ బాగుందా, తనకు కూడా అదే టెన్షన్లోనే చూస్తాడు నన్ను.
ఏంటి వెంకటేష్ అన్నకు నచ్చిందా లేదా, ఇట్స్ లైక్ దట్. అంటే ఫర్ హిమ్ ఈ స్టిల్ వాంట్స్ టు ప్రూవ్, అంటే యాజ్ అ న్యూ కమర్ ఎలా వస్తాడో ప్రతి సినిమాని అలానే ట్రీట్ చేస్తాం. ఆ మర్యాద, ఆ భయం ఇంకా సినిమాకు ఉంది. అద్భుతంగా మర్చిపోలేని చిత్రం బొబ్బిలి రాజా అండి. ఎందుకంటే మా పరుచూరి బ్రదర్స్ కథామాటలు రాసిన చిత్రాల్లో, వనీరాడిన చిత్రాల్లో బొబ్బిలి రాజా ఒకటి. అది మర్చిపోలేను జీవితంలో, దాన్ని ముందు అది మర్చిపోలేనండి. నటుడిగా అతని పెర్ఫార్మెన్స్ మర్చిపోలేని చిత్రం గణేష్. మీరు ఒకసారి చూడండి దొరుకుతాయంటే ఎంత అద్భుతంగా నటించాడు. పైగా క్లైమాక్స్ అండి, పేజీలు డైలాగులు అండి. ఎప్పుడు తనకు నచ్చకపోతే ఏదో ఒకటి చెప్పే అతను అవన్నీ అతనికి నచ్చి అద్భుతంగా బైహార్ట్ చేసి ఫస్ట్ టైం చెప్పాడు. అద్భుతంగా చేశాడు గణేష్, మర్చిపోలేని చిత్రం ఉందండి. వెంకటేష్ నిర్మాత తనయుడు కావడంతో తన నిర్మాతల బాగు కోరుతూ ఉంటారు. తన నిర్మాతకు అండదండగాను వ్యవహరిస్తారు. అందుకే ఒకసారి వెంకటేష్తో సినిమా తీసిన వారు మళ్ళీ ఆయనతోనే చిత్రాలు నిర్మించాలని ఆశిస్తారు. Because he is producer friendly and director friendly artist. Being a great producer's son, brother ఏమో ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఒక ప్రొడ్యూసర్కున్న కష్ట నష్టాలు తెలిసిన హీరో తను. డ్యూరింగ్ ప్రొడక్షన్ కూడా, షూటింగ్ అప్పుడు ప్రొడక్షన్ సైడ్ ఏ రకమైన హెల్ప్ కావాలన్నా తను ముందుండి చేస్తూ ఉండేవాడు. వెంకటేష్ బాబు అంటే మా అబ్బాయి, మా రామానాయుడు గారి అబ్బాయి. నాకు బాగా ఇష్టమైన మా రామానాయుడు గారి అబ్బాయి, డెడికేటెడ్ హీరో. వెంకటేష్ బాబు ఆల్రౌండర్. హీరోగా ఎలా ఉంటాడో ప్రొడ్యూసర్ క్షేమం కోరుకునే వ్యక్తి. సినిమా టైం కావాలి, టైంకి స్టార్ట్ చేయాలి, త్వరగా సినిమా కంప్లీట్ అవ్వాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు బాగా మిగలాలి అనే యాటిట్యూడ్ ఉన్న హీరో వెంకటేష్ బాబు. అట్లా తను కూడా బాగా టైం అంటే టైంకి వస్తాడు, బాగా కష్టపడతాడు. సినిమా సూపర్ హిట్ అవ్వటానికి అన్ని రకాల కోఆపరేషన్ వెంకటేష్ బాబు నుంచి ఉంటుంది. తర్వాత మా జర్నీ వాసు అనే సినిమాతో, లేటెస్ట్ సినిమా అదే. ఎంతో అద్భుతమైన మ్యూజిక్తో, ఎంతో డాన్స్ అండ్ మ్యూజిక్ మిక్స్ చేసిన సినిమా. ఇప్పటికీ యూత్ఫుల్గా ఉండే సినిమా వాసు. వాసు కూడా మ్యూజిక్కే కాకుండా ఓ మంచి సినిమాగా, మంచి కుటుంబ కథా చిత్రంగా మిగిలిపోవటానికి కూడా ఆ సబ్జెక్టు ఎన్నుకున్న వెంకటేష్ బాబు గారికి ఆ ఖ్యాతి, ఆ క్రెడిట్ ఆయనకే చెందుతుంది. ఆ విధంగా నేను ఆయనతో చేసిన 3 సినిమాలు అందరూ అన్ని రకాలుగా ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంచుకునే సినిమాలు చేయడానికి కారకులు వెంకటేష్ బాబు గారు. ఆయన సెలెక్ట్ చేసుకున్న విధానం, ఆయన ఆ సినిమాలు తీసుకున్న జాగ్రత్తలు, నటించిన విధానం, ఆ పిక్చర్లు సక్సెస్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు. సో వారికి ఎప్పటికీ నా కృతజ్ఞతలు. ఇంకొకసారి వెంకటేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వెంకటేష్ ప్రతి చిత్రాన్ని సొంత సినిమాగా భావించడమే కాదు, ప్రతి సినిమాను తొలి చిత్రంగానే తలుచుకుంటారు. దాంతో తన ప్రతిభను చాటుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. అందుకే దర్శకులు సైతం వెంకటేష్ తో పనిచేయడానికి ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా సాగుతున్న ఏనాడు భేషజాలు చూపని స్టార్ ఎవరంటే వెంకటేష్ అని చెబుతారు సినీ జనం. అంతేకాదు, హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అని కొందరు చెబుతారు. వెంకటేష్ గారు అనగానే నాకు గుర్తొచ్చే అంశాలు, హీఈస్ ఎ ప్యూర్ ఫ్యామిలీ మ్యాన్ అండి. అంటే కుటుంబానికి ఆయన ఇచ్చే విలువ, అంటే అందరూ కుటుంబాలకి అందరూ విలువ ఇస్తారు, కానీ ఆయన మ్యాక్సిమం టైం, ఆయనకు ఒక గంట దొరికినా కూడా ఇంట్లో వెళ్ళి ఆ పిల్లలతోనూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ స్పిరిచువల్గా టైం పాస్ చేస్తుంటారు, ఆయన టైం స్పెండ్ చేస్తుంటారు. ఇట్స్ బెస్ట్ క్వాలిటీ అండి. అంటే నాకు ఇంకా వెంకటేష్ స్టార్ అయ్యాడనే ఫీలింగే ఉండదు. తను బ్రదరే నాకు. చిన్నప్పటి నుంచి వి వే బ్రదర్స్, వీ హ్యాడ్ గ్రేట్ టైమ్స్ టుగెదర్ అండ్ వీ కంటిన్యూ టు హ్యావ్ గ్రేట్ టైమ్స్ టుగెదర్. సక్సెసెస్ మా ఇద్దరికి వచ్చినాయి, పోయినాయి. దోస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దేవుడి దయ వల్ల, మా పేరెంట్స్ దయ వల్ల వీఆర్ రియలీ బ్లెస్డ్. సో లైఫ్ గోస్ ఆన్. అంటే దేర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ మెనీ ఆఫ్ దీస్ థింగ్స్.
సో ఇప్పుడు మేమేదో స్టార్, మేమేదో సక్సెస్, అవన్నీ దట్స్ ఆల్ నథింగ్. బికాస్ దిస్ టూ షెల్ పాస్ అంటారే, జీవితంలో అన్నీ పాస్ అయిపోయాయే, దిస్ జస్ట్ అన్ అదర్ థింగ్. మనం దాన్ని పెద్దది చేసేస్తాం. అంటే ఇన్ ద హోల్ టైం అనే టైంలో మనం ఒక చాలా స్మాల్ స్పెక్, ఇదేదో మరీ ఎక్కువ కొట్టేసేసి సంకలం కొట్టేసేసుకొని చేయాల్సినంత అవసరం ఏం కాదు. ప్రతి నిమిషం హ్యాపీగా బతకటం అది చేయగలిగితే చాలు. వెంకటేష్ బాబు నేనే 3 సినిమాలు చేశా, ఆల్రౌండర్. రక్తతిలకం అనేది కంప్లీట్ మాస్ సినిమా, బొబ్బిలి రాజా అనేది ఎంటర్టైన్మెంట్, లవ్ సీన్స్, డిఫరెంట్ మూవీ. అంటే మాస్ కూడా ఉంటుంది, టోటల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటుంది. అలాగే చిన్నరాయుడు అనేది కంప్లీట్ విలేజ్ సినిమా. అలాగే తను చేసింది రాజా, చంటి. మెయిన్గా అందరికీ లేడీస్కి అందరికీ ఇష్టమైన హీరో అయినా సరే, మాస్కి ఏ సెంటర్స్ నుంచి బి సెంటర్స్ వరకు అందరినీ మెప్పించే హీరో వెంకటేష్ బాబు. అంటే ఫస్ట్ వెంకటేష్ గారితో బుజ్జికి ఒక సినిమా చేయాలి కమిట్ అయింది, కథ కోసం వెతుకుతున్నాం. ఆ టైంలో ఆకుల శివ వచ్చి నేరేట్ చేశాడు. అది బాగుంటుంది ఈయనకి అనిపించింది. దాని తర్వాత ఆయనకి తగ్గట్టుగా దాన్ని టైలర్ మేడ్ చేసాం. దాంట్లో ఇంట్రడక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్. నిజంగా ఆ సినిమా నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ద సేమ్ టైం వెంకటేష్ గారికి. వెంకటేష్ అంటే సాంకేతిక నిపుణులకు కూడా ఎంతో అభిమానం. టెక్నీషియన్స్ కు ఆయన ఇచ్చే గౌరవం ప్రత్యేకమైనది. అంతేకాదు వారి నుండి తనకు ఎలాంటి వర్క్ కావాలో అది తనదైన నైపుణ్యంతో చేసుకుంటారాయన. నటుడిగా అతనిలో నచ్చే అంశాలు ఏమిటి అని అంటారు. పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. మనం రాసినటువంటి కథ నచ్చకపోతే చాలా ముద్దుగా మృదువుగా ఇది అని అలా నిరాకరిస్తారు. అలాగే మనం రాసినటువంటి డైలాగు చెప్పటానికి ఇబ్బంది పడితే, ఇది ఇంకేమన్నా రాయండి అంటే, కాదు బాబు ఇది ఇలాగే ఉండాలి అంటే, నేను ఇలా చెప్పలేకపోతున్నాను, నేను ఏదో ఒకటి చెప్పేస్తాను, డబ్బింగ్ దగ్గర చెప్తానని తన నోటికి వచ్చింది ఏదో చెప్పేసేవాడు. సేమ్ లెంత్కి చెప్పేవాడు. ఒక నవ్వు వచ్చేది. అంటే ఏంటంటే లిప్పు అంత తేలిగ్గా కలవదండి. లిప్ మూమెంట్ అంటాం సినిమాల్లో మనం. అమ్మ అనగానే కలవాలి కదా, అయ్యా అంటే కలవదు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు, రేపు ఈ డైలాగ్ని ఎలా లిప్ సింకింగ్ చేస్తాడు అనేటువంటి ఆలోచన. అంటే ఒక ప్రత్యేకమైన గుణం ఆయనలో ఉన్నది అదేనండి. నా కెరీర్లో నేను ఇప్పుడు చేసిన 80 సినిమాల్లో టకటక వేళ్ల మీద ది బెస్ట్ సాంగ్, ది బెస్ట్ ఫిలిం కొన్ని చెప్పండి అంటే, నాకు అందులో గుర్తొచ్చే ఫస్ట్ సినిమా ధర్మచక్రం. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ మూవీ. నా సాంగ్స్కి డెఫినెట్గా మంచి సాంగ్స్, ఎందుకంటే మీరే దగ్గరుండి కంపోజింగ్ అది చేయించుకున్నారు. నాకు ఇంకా గుర్తు ఆ రోజులన్నీ కూడా. మార్నింగ్ అంతా షూటింగ్ చేసి వచ్చి ఏదో వేరే సినిమా, అండ్ ఈవినింగ్ వచ్చి 6 o'clock కంపోజింగ్ దగ్గర కూర్చుని ఇవాళ ఏం జరిగింది ట్యూను, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని యూ గేవ్ అ వండర్ఫుల్ సజెషన్స్. అండ్ మీరు చాలా రిఫరెన్స్లు అండ్ సీడీసు అలా తీసుకొచ్చి ఇచ్చారు. నాకు ఇంకా గుర్తు, బికాస్ అందుకనే అంత బాగా వచ్చినాయి ఆ పాటలు కూడా. తెలుగు చిత్రసీమలో వివాదాలకు దూరంగా ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి ఉండే టాప్ స్టార్ ఎవరు అంటే వెంకటేష్ పేరే చెబుతారు. ఆయన పుట్టినరోజు అంటే అందరికీ ఆనందం పంచే రోజే, ఇక అభిమానులకు పండుగ రోజు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వెంకటేష్ ఫ్యాన్స్ ఊరూరా కరోనా కట్టడి కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకుంటారు. ఇక వెంకటేష్ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఎంతో మంది అభిలాషిస్తున్నారు. ఆ రోజున ఏ వినయం ఉందో అదే వినయం ఇవాళ కూడా. అంటే 60 సంవత్సరాలు నిండిని నువ్వు చాలా యోగవంతమైన వయసులోకి వచ్చావు. అంటే 120 సంవత్సరాల్లో సగం పూర్తి చేసుకున్నావు. కాబట్టి మిగతా సగాన్ని కూడా అద్భుతంగా ఐహిక ఆముష్మిక చింతనతో నువ్వు అద్భుతమైనటువంటి పాత్రలు నటిస్తూ నువ్వు కోరుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి యోగవంతమైన ఆ జీవితం నీకు లభించాలని, నువ్వు పూర్ణాయుష్కుడై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను.
సో ఈ రోజున వెంకటేష్ గారు 60th షష్ఠి పూర్తి బర్త్డే, స్పెషల్ బర్త్డే సందర్భంగా ధీర సమీరే యమునా తీరే వెంకటేష్ గారు ఫ్యాన్స్ అందరి కోసం ఈ పాట ఇంకొకసారి. धीर समीरे यमुना तीरे वसति वने वनमाली ग्राम समीपे प्रेम कलापे चिलित गुना रस केली ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి. You have been the same wonderful human being, the most beautiful soul I have ever met in all these years. On your birthday, all I want to say is, God bless you. May you find all that you want with loads and loads of happiness, fantabulous health, peace, harmony, and me all your life. Till death do us apart. I love you and take care. Once again, wishing you a very, very happy birthday. వెంకటేష్ బాబు అనగానే మళ్ళీ చెప్తున్నా, మా నాయుడు గారు అబ్బాయి, మా రాజేశ్వరమ్మ గారి అబ్బాయి, మా సురేష్ బాబు వాళ్ళ తమ్ముడు 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాలు చేయాలి. మా వెంకటేష్ బాబు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, సూపర్ హిట్ సినిమాలు చేసే హీరోగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ బాబు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. Happy birthday again. ఇక సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ డి రామానాయుడు గారు తాజ్మహల్ చిత్రం నిర్మించి దర్శకుడిగా నాకు చక్కటి గుర్తింపునిస్తే, వారి తనయుడు వెంకటేష్ బాబు నటించిన రాజా, సంక్రాంతి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచి నాకెంతో పేరు తెచ్చాయి. ఆ చిత్రాల నిర్మాణ సమయంలో వారు నాకు అందించిన స్ఫూర్తి, ప్రోత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్, మీరు ఇలాగే ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మెమోరబుల్ హ్యాపీ బర్త్డే అండ్ ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ ఎన్టీవీ. వైవిధ్యమే ఆయుధంగా సాగుతున్న వెంకటేష్ త్వరలోనే నారప్పగా జనం ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్న సురేష్ బాబే నిర్మించడం విశేషం. ఈ చిత్రంలో తొలిసారి ప్రియమణి వెంకటేష్ సరసన నటిస్తోంది. నారప్పగా వెంకటేష్ ను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులోనూ వెంకటేష్ విలక్షణంగా కనిపిస్తూ ఉన్నారు. నిజానికి వెంకటేష్ కు మరిన్ని విలక్షణమైన పాత్రలు పోషించాలని ఉందట. Hi Venki sir, here's wishing you a very 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 happy birthday. Today is your big day. So here's wishing you a day filled with lots of love, lots of happiness, lots of joy and only smiles. Happy birthday sir, God bless. ఇప్పుడు నారయ్య, ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ అండ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. అది అలాగే జస్టిఫై చేయగలుగుతాను. సో వెంకటేష్ బాబు దగ్గర ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మల్టీ స్టారర్ ఫిలిమ్స్ తెలుగులో ఎక్కువ చేసిన హీరో తనే. సో అది ఇండస్ట్రీకి చాలా మంచిది. అందరూ అలా ముందుకు రాలేరు. సో దానివల్ల ఏంటంటే ప్రొడ్యూసర్కి బిజినెస్ స్కోప్ పెరుగుతుంది, ఆడియన్స్కి ఒక సాటిస్ఫాక్షన్. ఇద్దరు హీరోని తెర మీద చూస్తుంటే ఆనందం వేరు కదా. సో వెంకటేష్ బాబు ఇంకా ఎన్నో హిట్ సినిమాలు చేసి, ఎన్నో సక్సెస్లు చూసి నిండు నూరేళ్ళు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తనకంటే వయసులో పెద్దవాడిగా మనసారా ఆశీర్వదిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ బాబు. ఏదొస్తే ఇది తనకు బాగుంటుంది అనుకుంటే చేసేయటం. ఇప్పుడు నారప్ప చేస్తున్నాం, తను అలాంటి రోల్ చేయలే, నిజంగా చాలా బాగా చేశాడు. మొన్న ఫస్ట్ కట్ చూసాం, ఒక పాట అంతా అయిపోయింది, డబ్బింగ్కి తీసుకెళ్లారు. ఈ రియలీ డిడ్ వెల్. అంటే ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ రోల్ ఫర్ హిమ్. చాలా సాఫ్ట్గా ఉండి చాలా వైలెంట్గా ఉండే ఒక రోల్, దట్ ఈస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. స్టిల్ ఏదో ఛాలెంజెస్ ట్రై చేస్తూ ఉంటాడు, తనకి ఏదో ఉంటాయి కోరికలు, కొన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలని. నేను చూస్తాను అండ్ దే విల్ కమ్, దే విల్ బీ డిఫరెంట్, దే విల్ బీ డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమా ఫ్రమ్ వెంకటేష్ ఫర్ షూర్. అంటే తనకి నెగిటివ్ రోలు, విలన్గా యాక్ట్ చేయాలని ఉంది.
అంటే ఒక యాక్టర్గా అంటే తన్ని జనం యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే కంగారు ఉంది తప్ప, బట్ యాజ్ అన్ యాక్టర్ హీ వాంట్స్ టు సీ కెన్ ఐ పుట్ అ నెగిటివ్ షేడ్. ఎన్టీ రామారావు గారు చేసేవారు, కెన్ ఐ గెట్ ఎ రోల్ విత్ అ నెగిటివ్ షేడ్. అది భయపడతారు, సార్ వెంకటేష్ ఫేస్ మరీ సాఫ్ట్ సార్, అలా చేస్తారో లేదో సార్, ఆయన చేయకూడదు సార్ అంటారు. బట్ హీల్ హ్యావ్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫీలింగ్స్ ఆల్సో. అంటే యాజ్ అన్ యాక్టర్ హీల్ వాంట్ టు డూ సంథింగ్, బట్ ప్రజల కోసం చేసేది ఇంకోటి. టిపికల్గా లేదు కానీ బట్ హీ విల్ వాంట్ టు, యాజ్ అన్ యాక్టర్ హీల్ వాంట్ టు ట్రై హిమ్సెల్ఫ్. నేను ఒక నెగిటివ్ పాత్రలో ఉంటే ఎలా చేయగలను, అది ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ అన్ యాక్టర్. ఆ పనిలో అది ఒక దిస్ థింగ్ యూ హ్యావ్ టు, ఆ స్కిల్ని ఐ కెన్ ఆల్సో డూ ఇట్ లైక్ దిస్. అది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఆ ఇన్నర్ క్రియేటివ్ ఫీలింగ్ ఒక యాక్టర్కి ఉండే ఫీలింగ్స్ని తను విల్ ప్రాబబ్లీ వాంట్ టు పుట్ అవుట్. అంటే హ్యాండిక్యాప్డ్ ఇన్ సర్టన్ వే చేసాడు చంటిలో. సి ఎవ్రీబడి వాంట్స్ టు ట్రై డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. తను కొన్ని ఉంటాయి, అవి కొన్ని చేస్తూ ఉంటారు. 13వ తారీఖు నా తమ్ముడు బర్త్డే, 14వ తారీఖు నా కొడుకు బర్త్డే. అందరికీ, ఫ్యాన్స్, ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్స్ అండ్ మై లైఫ్. వీఆర్ ఇన్ వెరీ వెరీ డిఫరెంట్ టైమ్స్ నౌ, లేకపోతే వీ వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అందరు క్షేమంగా ఉండండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీకి ఇవ్వండి. అండ్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దట్ యువ్ డన్ ఫర్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విలక్షణమే వెంకటేష్కు సలక్షణం. 6 పదులు పూర్తి చేసుకున్న వెంకటేష్ ఇకపై కూడా వైవిధ్యమైన రోల్స్తోనే సాగాలని ఆశిస్తున్నారు. జనం సైతం వెంకటేష్ను అలాగే చూడాలనుకుంటున్నారు. నారప్పుగా రాబోతున్న వెంకటేష్ మరిన్ని వైవిధ్యమైన రోల్స్తో అలరిస్తారని ఆశిద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు వెంకటేష్. ఇది వెంకటేష్ షష్ఠి పూర్తి సందర్భంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ ఎన్టీవీ. నమస్తే.